హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ ఎంసెట్ సిరీస్. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి థర్మోడైనమిక్స్ అనే 13th చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే స్టూడెంట్స్, సో ఒక్కసారి మనం ఈ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకు ఆల్రెడీ 12 చాప్టర్స్, సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న 12 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ వీడియోస్ అన్ని మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రైట్ నౌ మనం ఇప్పుడు వచ్చేసి 13th చాప్టర్ థర్మోడైనమిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీంట్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మనకి రాబోతున్నాయి స్టూడెంట్స్. సో అండ్ ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ చూసుకుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో. సో మనకి 13 టాపిక్స్ వరకు ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటికీ గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్. అంత మాత్రమే కాదు, ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రైట్ నౌ మనం ఇప్పుడు ఎంసెట్ సిరీస్లో ఉన్నాం. సో ఎంసెట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోస్కి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ చేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు ఓన్లీ ఫిజిక్సే కాదు, 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా, ఐఐటి నీట్ బిట్ సెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినా, ఎంసెట్ పాలిసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినా, వాటన్నిటికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా 100% ఫ్రీ స్టూడెంట్స్. సో బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మేము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. ఓకే స్టూడెంట్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఫటాఫట్ మనీ క్వశ్చన్స్ స్టార్ట్ చేసేద్దాం థర్మోడైనమిక్స్ చాప్టర్లో. సో థర్మోడైనమిక్స్ చాప్టర్ 1, దట్ ఈస్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. An electrical refrigerator with beta is equals to 5 extracts 5000 joules from the contents of the refrigerator. During this process, find the electrical energy utilized by its motor. Okay students, so ఇక్కడ ఏంటిది ఎలక్ట్రికల్ రిఫ్రిజిరేటర్. సో మనకి నార్మల్గా హీట్ ఇంజిన్ అండ్ రిఫ్రిజిరేటర్ ఈ రెండు కాన్సెప్ట్స్ మనకు వస్తాయి స్టూడెంట్స్. కార్నాట్ ఇంజిన్ని హీట్ ఇంజిన్లో వాడడం అండ్ అదే కార్నాట్ ఇంజిన్ రిఫ్రిజిరేటర్లో వాడడం, లేదంటే నార్మల్గా రిఫ్రిజిరేటర్ని. సో హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది, హై టెంపరేచర్ బాడీ నుంచి హీట్ తీసుకుని కొంత వర్క్ చేసి కొంత లో టెంపరేచర్ బాడీకి రిజెక్ట్ చేస్తుంది. అదే రిఫ్రిజిరేటర్ అయితే కనుక మనకి లో టెంపరేచర్ బాడీ దగ్గర నుంచి హీట్ తీసుకుని దానిపైన మనం కొంత వర్క్ చేస్తే అప్పుడు ఆ వర్క్ చేయడం వల్ల ఆ లో టెంపరేచర్ బాడీ నుంచి హీట్ అనేది తీసుకెళ్ళి హై టెంపరేచర్ బాడీకి ఇస్తుంది. ఈ రెండింటి యొక్క వర్కింగ్ క్వైట్ ఆపోజిట్. అండ్ హీట్ ఇంజిన్లో వచ్చేప్పటికి దాని యొక్క వర్కింగ్ పర్ఫార్మెన్స్ని మనం ఎఫిషియన్సీ నీటా అంటే, రిఫ్రిజిరేటర్లో వచ్చేసి దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బీటా అని అంటాం. సో ఆ బీటా వాల్యూ మనకి ఇచ్చేసారు, విచ్ ఈస్ 5 అంట. ఓకేనా. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ వర్కింగ్ చూసుకుంటే కనుక మనకి ఏం చేస్తుంది, ఇది సింక్ అనుకోండి, లో టెంపరేచర్ బాడీ అనుకోండి, ఇది సోర్స్ అనుకోండి, హై టెంపరేచర్ బాడీ అనుకోండి. ఈ రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది, దీని నుంచి హీట్ ఎనర్జీ తీసుకుని దీనికి ఇస్తుంది. ఇలా చేయడం కోసం మనం ఎక్స్టర్నల్గా దీని మీద కొంత వర్క్ డన్ మనమే చేయాలి, అప్పుడు దీని నుంచి Q2 అనే హీట్ ఎనర్జీని ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుని సోర్స్కి ఇస్తుంది. ఇది దీని వర్కింగ్ అనమాట. జస్ట్ నేను మీకు కాన్సెప్ట్ని రీకాల్ చేశాను అనమాట. సో దట్ ఈ కాన్సెప్ట్ మీద ఏ బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఏంటి, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చారు. అంటే ఏంటి, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాల్యూ 5 అంట. సో నార్మల్గా బీటా యొక్క ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డబ్ల్యూ Q2/W, దాని యొక్క ఫార్ములా అనేది. Q2 అంటే ఎంత హీట్ ఎనర్జీ అది సింక్ నుంచి తీసుకుంటుంది, W అంటే ఎంత వర్క్ డన్ దాని మీద మనం చేస్తున్నామని. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ రిఫ్రిజిరేటర్ యొక్క బీటా వాల్యూ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రాక్ట్స్ 5000 జౌల్స్ ఫ్రమ్ ద కంటెంట్స్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్. సో అది 5000 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని ఏం చేస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అంత హీట్ ఎనర్జీని అది అబ్జార్బ్ చేస్తుందంట. సో హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేయడం ఇదే కదా, అది Q2 వాల్యూకే కదా స్టూడెంట్స్, ఈక్వల్ Q2 అనే వాల్యూవే కదా మన సింక్ నుంచి అబ్జర్వ్ చేసుకునేది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది యూటిలైజ్ అయ్యింది, ఆ మోటార్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ మోటార్ ఏదైతే ఉందో అది ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీ, దాని యొక్క ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది యూటిలైజ్ అయ్యింది ఈ ప్రాసెస్లో, మనం అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆప్షన్స్ ఇస్తాను, ట్రై చేయండి. 1 కిలో జౌల్సా, 0.5 కిలో జౌల్సా, 0.8 కిలో జౌల్సా, 1.2 కిలో జౌల్సా, ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది
యూటిలైజ్ అయిపోయింది, అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత యూటిలైజ్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత యూటిలైజ్ అయిపోయిందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ యూటిలైజ్ అయింది అంటే, మనం ఇక్కడ ఏం చెప్పాను నేను మీకు, మనం ఎక్స్టర్నల్గా వర్క్ చేయాలి అని చెప్పాను. ఈ ప్రాసెస్ మొత్తం ఎక్స్టర్నల్గా వర్క్ చేయాలని. మనం వర్క్ చేయాలంటే మనం వర్క్ చేస్తామా? లేదు కదా. ఇప్పుడు ఎలక్ట్రికల్ రిఫ్రిజిరేటర్ అంటే ఏం చేస్తాం, దానికి ఒక మోటార్ని తగిలిస్తాం, ఎలక్ట్రిక్ మోటార్ని తగిలిస్తాం. సో మనం వర్క్ చేయడం అంటే ఏంటి, ఎలక్ట్రిక్ మోటరే కదా వర్క్ చేసేది. ఎలక్ట్రిక్ మోటార్ అనేది వర్క్ చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ వర్క్ చేయాలంటే దానికి మనం కరెంట్ ఇవ్వాలి కదా, అంటే దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇవ్వాలి కదా. సో అలా ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ ఖర్చు అయ్యింది అని అడుగుతున్నారు మనల్ని. సో ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ ఖర్చు అయింది అంటే ఎంత వర్క్ అది చేసింది అనే దానికి ఈక్వల్ కదా, అవునా కదా. సో అందుకే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఎంత వర్క్ ఇది చేసింది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసింది అంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఎనర్జీ కన్జ్యూమ్ చేసిందో ఈ మోటారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ డన్ బై ద మోటార్, అది వర్క్ డన్కి ఈక్వల్. సో ఈ మోటార్ చేసిన వర్క్ డన్కి ఈక్వల్. సో ఈ మోటార్ చేసిన వర్క్ డన్ ఎంత అంటే దట్ ఈస్ డబ్ల్యూ అని మనం ఉంటాం. సో ఆ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనకి బీటాక్ ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా యూస్ చేసి మనం వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది మనకి, బీటా ఈజ్ ఈక్వల్స్ టు Q2/W అన్నాం. సో దీని నుంచి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, Q2/బీటా కదా. సో దీని నుంచి మనం వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వర్క్ డన్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసామో ఆ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇప్పుడు చెప్పండి, జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్ అనమాట. సో ఐఎమ్ గివింగ్ యూ 3 seconds ఆఫ్ టైం. సో ఆన్సర్ ఏమవుతుందో గెస్ చేసి చెప్పండి స్టూడెంట్స్, లేదంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. ఓకేనా. సో రెడీ, 1 2 క్యాల్కులేషన్ కూడా చాలా ఈజీ స్టూడెంట్స్, పెద్ద పెద్ద వాల్యూస్ ఏం లేవు అండ్ యూనిట్స్లో డిఫరెన్సెస్ కూడా ఏం లేవు. 3 దట్స్ ఇట్. సో నేను చెప్తా చూడండి. సో ద ఆప్షన్ వచ్చేసి, నా గెస్ వచ్చేసి ఏంటంటే, గెస్ కాదు పర్ఫెక్ట్ వర్క్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. సో కావాలంటే మన వెరిఫై మిషన్ అడిగేద్దాం చూడండి. సో ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. సరే ఎలాగో చూద్దాం. Q2 అంటే ఏంటి, 5000 జౌల్స్. సో 5000 జౌల్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 కిలో జౌల్సే కదా, డివైడ్ బై బీటా అంటే ఏంటి 5. సో 5/5 ఈజ్ నథింగ్ బట్ 1 కదా. సో 1 కిలో జౌల్స్. W ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకేమొచ్చింది వర్క్ డన్. సో ఎక్స్టర్నల్గా మనం చేసిన వర్క్ డన్ ఎంతంట, 1 కిలో జౌల్స్ ఆఫ్ వర్క్ డన్ చేసాం. సో వర్క్ డన్ అన్న ఎనర్జీ అన్న ఒకటే మనకు తెలుసు. అండ్ ఈ వర్క్ డన్ ఎవరైతే చేశారు అంటే కనుక ఎలక్ట్రిక్ మోటార్ చేసింది, అంటే అదంతా ఎనర్జీని కన్జ్యూమ్ చేసింది. దాట్స్ ఇట్ స్టూడెంట్. సో ఈ బిట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కన్ఫర్మ్స్ ద లా ఆఫ్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తెలుసా స్టూడెంట్స్ మీకు, మనకి థర్మోడైనమిక్స్లో 3 లాస్ ఉంటాయి కదా, 0th లా అని, ఫస్ట్ లా అని, సెకండ్ లా అని. సో చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉందో విచ్ కన్ఫర్మ్స్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీయా, లేదంటే ఫ్లో ఆఫ్ హీట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షనా, లేదంటే కన్జర్వేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీయా. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్, కొంచెం లిటిల్గా గెస్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే మీకు ఆప్షన్స్ ఆల్రెడీ మీకు ఇచ్చేసాను. అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని బేసిక్ అందరికీ తెలిసిందే, అది దానిలో ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. కాబట్టి మీరు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఐఎమ్ గివింగ్ యూ టైమ్ ఆఫ్ ఓన్లీ 3 seconds అనమాట. సో 1 2 3. సో ఆన్సర్ని మన వెరిఫై మిషన్ రివీల్ చేసేస్తుంది స్టూడెంట్స్, విచ్ ఈజ్ నథింగ్ బట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎట్లా సార్ అంటే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, dQ ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dW. సో ఏదైతే హీట్ ఎనర్జీ మనం ఇస్తున్నామో ఒక సిస్టమ్కి, ఆ సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది అంటే, దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం కొంత వర్క్ డన్ చేయడానికి యూజ్ అవుతుంది. కొంత వర్క్ డన్ చేయడానికి, కొంత ఇంటర్నల్ ఎనర్జీకి. సో ఈ ఇంటర్నల్ ఎనర్జీలో ఎంత ఇంక్రీజ్ అయింది, అలాగే వర్క్ డన్లో ఎంత వర్క్ డన్ జరిగింది, ఈ రెండు ఈక్వల్ చేస్తే ఇది ఇచ్చిన హీట్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హీటింగ్ ఆఫ్ వాటర్ ఎట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ అన్
సో వాటర్ని హీట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర వాటర్ని హీట్ చేస్తూ ఉన్నాం. సో అది ఐసోథర్మల్ ప్రాసెస్సా, ఐసోబారిక్ ప్రాసెస్సా, ఎడియాబాటిక్ ప్రాసెస్సా, లేదంటే ఐసోకోరిక్ ప్రాసెస్సా? ఏ ప్రాసెస్ అది? సో వాటర్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర హీట్ చేయడం అనేది డస్ ఇట్ ఏ ఐసోథర్మల్ ప్రాసెస్ ఆర్ డస్ ఇట్ ఏ ఐసోబారిక్ ప్రాసెస్ ఆర్ డస్ ఇట్ ఏ ఎడియాబాటిక్ ప్రాసెస్? సో గెస్ చేయండి ఫ్రెండ్స్, ఏ ఆన్సర్ అయి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని ఇచ్చారు ఏంటి సార్, మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటున్నారేమో. నేను చెప్తున్నాను, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ప్రెషర్, అంతే కదా. ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వాల్యూ మన ఎర్త్ మీద ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే. సో ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఏంటిది? కాన్స్టెంట్ ప్రెషర్ అనమాట. సో మీకు నేనైతే క్లూ ఇచ్చాను, అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద కాన్స్టెంట్ ప్రెషర్ అని. సో ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. ట్రై టు టెల్ ద ఆన్సర్. సో నేను ఇంకా చెప్పేస్తాను ఆన్సర్, టైం లేదు కదా. సో వెరిఫై ఇట్ ఏ ఐసోబారిక్ ప్రాసెస్ అనమాట స్టూడెంట్. ఎందుకని? సో నేను చెప్పే కదా, ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రెషర్ కాన్స్టెంట్. ఎప్పుడైతే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుందో ఆ ప్రాసెస్ని మనం ఐసోబారిక్ ప్రాసెస్ అని అంటాం. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది కాన్స్టెంటే కదా. సో ఇప్పుడు అది మారదు. అండ్ వాటర్ని హీట్ చేయడం అనేది మనం ఎక్కడ చేస్తాం? అట్మాస్ఫియర్లో చేస్తాం. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మారదనమాట. సో కాబట్టి ఇట్ ఈస్ అన్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇడియాబాటిక్ ప్రాసెస్ అంటే హీట్ ఎనర్జీ కాన్స్టెంట్, ఇట్లా లోపలికి హీట్ ఎనర్జీ ఇవ్వము, ఇలా నుంచి హీట్ ఎనర్జీ బయటికి తీసుకోము. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్లో చేంజ్ ఉండదు అనమాట. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ బిట్, వర్క్ డన్ ఆన్ ఆర్ బై ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ జీరో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్? సో ఏ ప్రాసెసెస్లో మనకి వర్క్ డన్ అనేది జీరో అవుతుంది అని వాళ్ళు అడిగారు. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయినా కానీ, వర్క్ డన్ బై ద సిస్టమ్ అయినా కానీ, ఏదైనా కావాలండి. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయినా, వర్క్ డన్ బై ద సిస్టమ్ అయినా, ఏదైనా కానీ ఎప్పుడు జీరో అవుతుంది? వెన్ డిడ్ ద డెల్టా డబ్ల్యూ బికమ్స్ జీరో? ఏ ప్రాసెస్లో? ఐసోథర్మల్ ప్రాసెస్లోనా, ఐసోబారిక్ ప్రాసెస్లోనా, ఐసోకోరిక్ ప్రాసెస్లోనా, ఎడియాబాటిక్ ప్రాసెస్లోనా? ఏ ప్రాసెస్లో స్టూడెంట్స్? సో చాలా 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 ఈజీ బిట్ అనమాట. సో యూ కెన్ ట్రై ఇట్ అనమాట. ఏ ప్రాసెస్లో ఇది జరుగుతుంది స్టూడెంట్? మీరేమనుకుంటున్నారు? వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి, ఓకేనా. సో నేనేమనుకుంటున్నా అంటే ఆప్షన్ ఈ సి అనుకుంటున్నాను. సరే ఎందుకో చూద్దాం ఒకసారి. ఆప్షన్ సి కదా వెరిఫై చేద్దాం. ఎస్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద ఆప్షన్ సి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐసోకారిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో ఎందుకు వర్క్ డన్ జీరో అనుకుందాం. సో ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, అవును కదా. సో ఎప్పుడైతే వాల్యూమ్ కాన్స్టెంట్ అవుతుందో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు జీరో కదా. సో నార్మల్గా మనకేం తెలుసు, వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ డెల్టా వి అని తెలుసు. సో ఈ ఈక్వేషన్లో డెల్టా వి జీరో అయితే పి ఇంటూ జీరో కదా. సో టోటల్గా జీరోనే కదా, వర్క్ డన్ జీరో కదా. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో వర్క్ డన్ అంటే ఎప్పుడు ప్రెషర్ దగ్గర వాల్యూమ్ చేంజ్ అయితే అది వర్క్ డన్, బట్ వాల్యూమే కాన్స్టెంట్ అంటున్నాం. ఎందుకు? మనం తీసుకున్న ప్రాసెస్ ఐసోకోరిక్ ప్రాసెస్ అనమాట. సో దానివల్ల మనకేమైంది? వర్క్ డన్ విల్ బి జీరో. వర్క్ డన్ ఆన్ ఆర్ బై ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ జీరో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్? ఏ ప్రాసెస్ అంటే ఐసోకోరిక్. ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈవెన్ దో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నా కానీ మనకు వర్క్ డన్ జీరో అయింది, అవ్వదు కదా, అవ్వదు. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, అప్పుడు వర్క్ డన్ జీరో అవుతుందా? అవ్వదు. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే హీట్ ఎనర్జీ కాన్స్టెంట్, అప్పుడు అవుతుందా? అప్పుడు అవ్వదు. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఐసోకోరిక్ ప్రాసెస్ వాల్యూమ్ ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడు మనకి వర్క్ డన్ అనేది జీరో అయిపోతుంది స్టూడెంట్. సో నెక్స్ట్ ఆన్సర్, ఏ గ్యాస్ పర్ఫార్మ్స్ మినిమం వర్క్ వెన్ ద ప్రాసెస్ ఈజ్. సో ఒక గ్యాస్ ఉంది, అది వర్క్ డన్ చేస్తుంది. ఆ వర్క్ అనేది చాలా మినిమం ఉంటుందంట, మ్యాగ్నిట్యూడ్ పరంగా చాలా 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 తక్కువ ఉంటుందంట. ఏ ప్రాసెస్లో వర్క్ డన్ మినిమం ఉంటుంది? వెదర్ ఇట్ విల్ బి ఐడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అన్నిటిలో కంపేర్ చేసుకుంటే
ఏ ప్రాసెస్లో వర్క్ అనేది చాలా 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 మినిమం ఉంటుంది. ఏ ప్రాసెస్లో? మీకు ఆన్సర్ తెలుసు స్టూడెంట్స్. జస్ట్ దీని మీద ఇప్పుడే ఒక బిట్ కూడా చేశాం. సో అంతకుమించి క్లూ ఇంకా ఇవ్వలేనమాట నేను. ఆల్మోస్ట్ ఫుల్ క్లూ మీకు ఇచ్చేసాను. సో ఆప్షన్ అంటే మీరు గెస్ చేయగలరు నాకు తెలుసు. బట్ లాజిక్ మీరు తెలుసుకోవాలి స్టూడెంట్స్. అఫ్కోర్స్ అది కూడా మీకు తెలుసు. ఒకవేళ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు మీరు లాజికల్గా జాగ్రత్తగా వీడియోని వింటే కనుక, ఏదేదో ఆడతా పాడతా ఏదో కనిపించిందని చెప్పి వీడియో నొక్కేసి బాగాలేదు అన్నట్టు, లేదంటే చూడకుండా ఉంటే కనుక అంత ఇంట్రెస్ట్గా చూడకపోతే కానీ మీకు అర్థం కాదనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్పిన 4 బిట్స్ ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేషన్గా జస్ట్ క్వశ్చన్ టు ఆన్సరే కాకుండా కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఈ బిట్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ గ్యాస్ ఫార్మ్స్ మినిమం వర్క్ వెన్ ద ప్రాసెస్ ఈజ్, ఏ ప్రాసెస్లో మినిమం వర్క్ జరుగుతుంది? సో నా ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. అదేంటి సార్ చూద్దామా? సరే చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ డి స్టూడెంట్స్. ఏంటిది? ఇది ఐసోకోరిక్. ఎట్లా సార్ అంటే ఇందాక చెప్పుకున్నాముగా, ఐసోకోరిక్ అంటే డెల్టా ఈజ్ ఆల్మోస్ట్ 0, అప్రాక్సిమేట్లీ 0, అవునా కదా? సో వాల్యూమ్లో చేంజ్ లేకపోతే వర్క్ డన్ ఉంటుందా? వర్క్ డన్ అనేది ఉండదు అనమాట. సో 0 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మినిమం కదా, చాలా తక్కువ వర్క్ డన్ ఉంటుంది. ఒక్కోసారి వర్క్ డన్ కూడా ఉండదు, లేదంటే చాలా 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 తక్కువ వర్క్ డన్. సో ఐసోకోరిక్ ప్రాసెస్లో మనకి మినిమం వర్క్ డన్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. In the Carnot engine, when the heat is taken from the source, then the temperature of the source. ఇప్పుడు కార్నాట్ ఇంజిన్ తీసుకున్నాం. దాంట్లో ఒక సోర్స్ ఉంటుంది, అండ్ ఇలాగ ఒక సింక్ ఉంటుంది, అండ్ ఇక్కడేమో హీట్ ఇంజిన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సోర్స్ దగ్గర నుంచి గనక మనం హీట్ ఎనర్జీని Q1 హీట్ ఎనర్జీని తీసుకున్నాం. సో ఇలా సోర్స్ దగ్గర నుంచి మనం హీట్ ఎనర్జీ తీసుకోవడం వల్ల దీని యొక్క టెంపరేచర్కి ఏమవుతుంది? ఆప్షన్స్ ఇస్తాను చూడండి. దీని యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందా, అంటే సోర్స్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందా, లేదంటే సోర్స్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండదా, లేదంటే సోర్స్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుందా, లేదంటే సోర్స్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుందా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఒక సోర్సు హై టెంపరేచర్ బాడీ, సో దాని నుంచి దగ్గర నుంచి మనం హీట్ ఎనర్జీ తీసుకుంటున్నాం, కొంత వర్క్ డన్ చేస్తున్నాం, కొంత ఏమో సింక్ రిజెక్ట్ చేస్తున్నాం. సో హీట్ ఎనర్జీ తీసుకున్నాము కాబట్టి హీట్ ఎనర్జీ తీసుకోవడం వల్ల ఆ సోర్స్లో యొక్క టెంపరేచర్లో ఏమైనా చేంజెస్ ఉంటుందా ఉండదా? ఉంటే ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా మనం చెప్పాలి. వాట్ యూ థింక్ అబౌట్ దట్? చెప్పండి స్టూడెంట్స్, కామెంట్ చేయండి. ఎస్, ఇట్ విల్ బీ రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. బట్ ఎందుకు సార్? రీజన్ తెలుసుకోవాలి కదా మన ప్రతిదానికి. సో ఎందుకంటే మనం చెప్పుకునేటప్పుడే ఆ లెసన్ చెప్పుకున్నప్పుడు చెప్తాం, సోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ లైక్ ఏ ఫర్నేస్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ హై టెంపరేచర్ బాడీ, హై టెంపరేచర్ రిజర్వాయర్. మనం అక్కడ పెట్టిన పేరు ఏంటంటే హై టెంపరేచర్ రిజర్వాయర్. ఇది రిజర్వాయర్ కాబట్టి దీనికి మనం హీట్ యాడ్ చేసినా, దీని నుంచి హీట్ తీసుకున్నా కానీ దీని యొక్క టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో అలాంటి ఒక రిజర్వాయర్ని మనం తీసుకుంటున్నాం. సో ఆ రిజర్వాయర్లో ఎప్పుడు కూడా ఏంటి సఫిషియంట్, ఇంకా ఎక్కువ హీట్ ఎనర్జీ మనకి ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం తీసుకునే హీట్ ఎనర్జీ వల్ల, మనం యాడ్ చేసే హీట్ ఎనర్జీ వల్ల దీని యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోదు స్టూడెంట్స్. ఓకేనా? సో టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ద సోర్స్ అనమాట. సో ఎలాగైతే ఫర్నేస్ ఉంటుంది, వేడి ఫర్నేస్ బాగా హై టెంపరేచర్ బాడీస్, మెల్టింగ్ పాయింట్స్ ఉన్న వాటిని కాల్చడానికి వాడతారు. దాని యొక్క టెంపరేచర్, దాని నుంచి హీట్ నుంచి మనం తీసుకుంటే దానికి టెంపరేచర్ మారుతుందా? మారదు స్టూడెంట్. అలాగే సింక్, ఈసారి మనకి సోర్స్ మీద బిట్ అడిగారు, నెక్స్ట్ మీకు సింక్ మీద బిట్ అడగవచ్చు. సో సింక్కి మనం హీట్ ఇస్తున్నాం కదా, లేదంటే రిఫ్రిజిరేటర్లో ఇప్పుడు హీట్ ఇంజిన్ ఇచ్చినప్పుడేమో సింక్కి మనం హీట్ ఇస్తున్నాం కదా, మరి సింక్ టెంపరేచర్ పెరుగుద్దా అని అడగొచ్చు. లేదంటే సింక్ నుంచి మనం హీట్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు రిఫ్రిజిరేటర్లో, అప్పుడు సింక్ యొక్క టెంపరేచర్లో తేడా ఉంటుందని అడగొచ్చు. అప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ చేంజ్ అనమాట, రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ రెండు కూడా, ఇదేమో హాట్ రిజర్వాయర్, ఇదేమో కోల్డ్ రిజర్వాయర్ అనమాట. వీటి యొక్క హీట్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్, వీటి యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ 7th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఐడియల్ గ్యాస్ ప్రాసెస్ ఇన్ విచ్ నో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్? సో మనకి డిఫరెంట్ ఐడియల్ గ్యాస్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోబారిక్ ప్రాసెస్ అని, ఐసోకోరిక్ ప్రాసెస్ అని, ఐసోథర్మల్ ప్రాసెస్ అని, ఇవన్నీ కూడా ఐసోబారిక్ అని డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి.
సో ఈ ప్రాసెస్ అన్నిటిలో ఏ ప్రాసెస్లో మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరగదు? హీట్ ట్రాన్స్ఫర్ జరగని ప్రాసెస్ ఏంటి? హీట్ ట్రాన్స్ఫర్ జరిగిన ప్రాసెస్ ఏంటి? ఐసోకోరిక్ ప్రాసెస్సా, ఐసోథర్మల్ ప్రాసెస్సా, ఐసోబారిక్ ప్రాసెస్సా, ఇడియాబాటిక్ ప్రాసెస్సా? ఏ ప్రాసెస్లో మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరగదు? ఏ ప్రాసెస్లో వర్క్ డన్ జరగదు లేదా వర్క్ డన్ మినిమం అంటే తెలుసు మనకి, ఐసోకోరిక్ ఆన్సర్ చేసి వచ్చాం మనం. అయితే ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే ఏ ప్రాసెస్లో మనకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ చెప్పాలి స్టూడెంట్స్. సో ఈజీ బిట్ అనమాట, వన్ ఆఫ్ ద థియరిటికల్ బిట్ ఇది కూడా. సో ఏనా, బీనా, సీనా లేదంటే డీనా ఏమనుకుంటున్నారు మీరు? వాట్ ఈజ్ యువర్ ఆప్షన్? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ప్రజెంట్ ఆన్సర్ని రివీల్ చేస్తున్నా స్టూడెంట్స్. నా ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ డి అనమాట. సో చెక్ చేద్దాం. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ డి స్టూడెంట్స్. సో ఏంటిది? ఐడియాబాటిక్ ప్రాసెస్. సో ఐడియాబాటిక్ ప్రాసెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక హీట్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్, డిక్యూ ఈజ్ కాన్స్టెంట్. డిక్యూ అంటే ఏంటి స్టూడెంట్స్? కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడే మనకి. డిక్యూ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే డిక్యూ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీలో వచ్చిన కాన్స్టెంట్ ఏదైతే ఉందో, హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ కదా, హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్, చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ ఈక్వల్స్ టు 0 అండ్ క్యూ ఈజ్ కాన్స్టెంట్. సో హీట్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అనమాట. హీట్ ఛానల్లో ఎటువంటి చేంజ్ ఉండదు, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఎప్పుడది ఐడియాబాటిక్ ప్రాసెస్లో. అదే ఐసోథర్మల్ అయితే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఐసోబారిక్ అంటే ప్రెషర్, ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ మనకు తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్? సో రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, నాన్ రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? సో రివర్సిబుల్ ప్రాసెస్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసాం మళ్ళీ రివర్స్లో మనం అక్కడికే రాగలిగితే కనుక ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్. ఒకవేళ అలా రాలేకపోతే ఇట్ ఈస్ ద ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. సో థర్మోడైనమిక్స్ క్లాస్లో మనకి కొంత ప్రెషర్, కొంత వాల్యూమ్, కొంత టెంపరేచర్ ఉంటుంది. ఇలా మారే కొద్ది వాటి యొక్క ప్రెషర్ వాల్యూస్, వాల్యూమ్ వాల్యూస్ మారుతాయి. మళ్ళీ తిరిగి మనం అదే ప్రెషర్ వాల్యూ దగ్గరికి, అదే వాల్యూమ్ వాల్యూ దగ్గర, అదే టెంపరేచర్ వాల్యూ దగ్గరికి, లేదంటే అదే థర్మోడైనమిక్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ దగ్గరికి రాగలిగితే ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ స్టూడెంట్స్, లేదంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం, వీటిలో ఏది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మీన్స్ రివర్సిబుల్ ప్రాసెస్ కాదు అనేది చూద్దాం. మెల్టింగ్ ఆఫ్ ఐస్. సో ఐస్ కరిగిపోవడం అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మీన్స్ రివర్సిబుల్ ప్రాసెస్ కాదా? కరిగిపోయిన ఐస్, మెల్టింగ్ ఆఫ్ ఐస్ గడ్డగట్టడం అనేది మీన్స్ కరిగిపోవడం అనేది. సో ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ స్టూడెంట్స్, నాట్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ కదా. ఎందుకంటే మనం ఐస్ నుంచి వాటర్ చేసుకుంటాం, వాటర్ మళ్ళీ ఐస్ కూడా చేస్తాం కదా ఫ్రిడ్జెస్లో ఇంట్లోనే. సో ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. కాబట్టి ఇది నాట్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ కాదు. కండక్షన్ ఆఫ్ హీట్. సో హీట్ వెళ్ళడం అనేది కూడా అది రివర్సిబుల్. హీట్ ఇలా వెళ్తే మళ్ళీ రమ్మంటే ఇట్లా వస్తుంది, దానికి కావాల్సిన పెడితే. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టి మనకి ప్రెషర్లో చేంజ్ రావడం వల్ల, వాల్యూమ్లో చేంజ్ రావడం వల్ల ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది స్టూడెంట్స్. ఇంకోటి ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ హీట్ ఎనర్జీని కాన్స్టెంట్గా పెట్టి సో ఫ్రీగా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో మనకి వీటిలో ఏది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్? సో మై ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి అనమాట. సో ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ స్టూడెంట్స్. అది రివర్సిబుల్ ప్రాసెస్ కాదనమాట. ఇట్ ఈజ్ నాట్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్, ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ హీట్ ఎనర్జీ డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి, బట్ స్టిల్ ఎక్స్పాన్షన్ జరగాలంటే కొంత వర్క్ డన్ అనేది జరగాలి. కొంత వర్క్ డన్ కావాలంటే జరగాలంటే కొంత ఎనర్జీ కావాలి కదా, బట్ ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఏం రావట్లేదు. సో అప్పుడు ఏమైందంటే ఇంటర్నల్గా దాని లోపల ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కొంత వర్క్ డన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. కొంత ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోయి అది వర్క్ డన్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఆ వర్క్ చేస్తే అది ఇంటర్నల్ ఎనర్జీలో కన్వర్ట్ కాదు, అందుకే ఇట్ ఈస్ నాట్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అనమాట. సో వీటిని అస్సలు విడిచిపెట్టవద్దు స్టూడెంట్స్. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తాయి, అసర్షన్ రీజనింగ్ టైప్స్ వస్తాయి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పని టైప్స్ క్వశ్చన్స్ వస్తాయి ఎంసెట్లో, ఇక ఎంసెక్యూస్ కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకుంటే దీంట్లో కాలమ్ 1, కాలమ్ 2 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 2 కాలమ్స్ ఉన్నప్పుడు మనం వీటిని మ్యాచ్అప్ చేయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు చూడండి, కాలం 1లో మనకేమో ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని ఉంది, ఐసోబారిక్ ఎక్స్పాన్షన్ అని ఉంది, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అని ఉంది, అండ్ ఐసోకోరిక్ ఎక్స్పాన్షన్ అని ఉంది. అదే కాలం 2లో చూస్తే వర్క్ డన్ 0 అని ఉంది, కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎనర్జీ అని ఉంది, లేదా ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అని ఉంది,
లేదంటే డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అని ఉంది. సో వీటిలో దేనికి మ్యాచ్అప్ చేయొచ్చు మనం. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో మనం ఆప్షన్స్ని చూసుకుని ఆన్సర్ని పెట్టడం చాలా బెస్ట్ థింగ్ స్టూడెంట్స్. అండ్ మనం చేయాల్సింది ఏంటంటే కనుక మనకి ఈ 4 ఇచ్చారు. 4 4 తెలియకపోయినా అట్లీస్ట్ 1 ఆర్ 2 తెలిస్తే వీటిని మనం ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అది మీకు తెలిసిన దాన్ని బట్టి డిపెండ్ అవుతుందనమాట. 1 ఆర్ 2 తెలియాలా, 3 తెలియదా అనేది. సపోజ్ గనక మనం ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చూసామనుకోండి, ఏమవుతుంది? ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో మనం ఏం చెప్పుకున్నాం? ఇందాక చెప్పుకున్నాం. ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనేది ఇట్ ఈస్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని, దాంట్లో ఉన్న కొంత ఇంటర్నల్ ఎనర్జీ అనేది వర్క్ డన్ లాగా కన్వర్ట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. సో ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ డన్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? ఇక్కడ తగ్గిపోతుంది అంతకుముందు ఉన్న దానికంటే. సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అని ఇచ్చారు. సో ఖచ్చితంగా ఏ అనేది 4కి సంబంధించింది. సో మీకు ఒక్కటి తెలిసింది అనుకోండి, వెంటనే ఆప్షన్స్లోకండి. ఇక్కడ A4 అంటే ఫస్ట్ది 4కి దేంట్లో ఉందని చూస్తే కనుక, సో ఇది చూడండి, ఫస్ట్ది 4కి అంటే ఇది ఇక్కడ D ఉంది, అంటే మీన్స్ 4th అనమాట. సో ఈ 2. సో ఇప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే ఇది అసలు రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అనేది ఈ 2 ఆప్షన్స్లోనే ఉంది అనేది ఓన్లీ ఒక్కటి తెలియడం ద్వారా. ఇప్పుడు ఈ 2ని కంపేర్ చేస్తే చూడండి, ఈ రెండిట్లో మనకి ఏ ఒక్కటి తెలిసినా కానీ ఖచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో సెకండ్ బిట్ తెలిసిన, థర్డ్ బిట్ తెలిసిన, ఫోర్త్ బిట్ తెలిసిన. సో చూద్దాం ఇంకేమన్నా బిట్స్ ఏమైనా తెలిస్తేమో చూద్దాం. సో ఇక్కడేమో ఐసోబారిక్ అన్నారు, ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఐసోథర్మల్ అన్నారు, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఐసోకోరిక్ అన్నారు, ఇక్కడ మనకి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఏముంటుంది స్టూడెంట్స్? కాన్స్టెంట్గా వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా మనకి ఉంటుంది. సో ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండి వర్క్ డన్ జరుగుతుందా? జరగదు కదా. ఇక్కడ నో వర్క్ డన్ అనే కేసు ఉంది కదా. సో ఖచ్చితంగా డి అనేది మీన్స్ ఫోర్త్ది, ఇటు ఫస్ట్ దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అంటే మనకు చూస్తే ఇక్కడ ఎక్కడ ఉంది? ఏ ఎక్కడ ఉంది? ఫోర్త్ దానికి ఏ ఎక్కడ ఉంది? సో ఖచ్చితంగా ఇదైతే రాంగ్ ఆన్సర్ తెలిసిపోయింది. ఫైనల్లీ ఇదే రైట్ ఆన్సర్ అని మనకి అర్థమైపోయింది. కింద మనకి మిగతా 2 తెలియకపోయినా సరే స్టూడెంట్. సో అది దీని యొక్క బ్యూటీ అనమాట. కావాలంటే ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి. చూసారు స్టూడెంట్స్? సో ఇట్లా మనం వీటిని ఆన్సర్ చేయడం అనేది బెస్ట్ థింగ్ స్టూడెంట్స్. ఓకేనా? సో మీకు 4 తెలియాల్సిన అవసరం లేదు. 1 తెలిస్తే ఒక్కొక్కసారి ఒక్కదాంతోనే అయిపోతుంది, లేదా 2, ఒక్కోసారి 3 ఆన్సర్ చేస్తే కానీ మనకు క్లారిటీ రాదు స్టూడెంట్స్. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ ద గ్రాఫ్ బిట్వీన్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ యొక్క గ్రాఫ్ దేనికి మధ్య ఉంటుంది? సో ఐసోథర్మల్ ప్రాసెస్ యొక్క గ్రాఫ్ అనేది ప్రెషర్కి టెంపరేచర్కి మధ్య ఉంటుందా? ప్రెషర్కి వాల్యూమ్కి మధ్య ఉంటుందా? వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్య ఉంటుందా? ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ అండ్ టెంపరేచర్కి మధ్య ఉంటుందా? ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్, టెంపరేచర్ అనేది మారదు. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, ఏం చేస్తాం? ఎక్స్ యాక్సిస్లో ఒకటి పెడతాం, వై యాక్సిస్లో ఒకటి పెడతాం. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో పెట్టిన 2 ఏమవ్వాలి? వేరియబుల్స్ అవ్వాలి, కాన్స్టెంట్స్ అవ్వకూడదు. అవి దాటి యొక్క వాల్యూస్ చేంజ్ అవుతా ఉండాలి. అలాంటి వాటి కోసం మనం గ్రాఫ్ డ్రా చేస్తాం, ఎందుకంటే దాని యొక్క ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. సో ఒక గ్రాఫ్ డ్రా చేశారు, అదే దేనికంటే కనుక ఐసోథర్మల్ ప్రాసెస్కి అని చెప్పారు. ఐసోథర్మల్ ప్రాసెస్కి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి టెంపరేచర్ టైంతో పాటు చేంజ్ అవుతుందా? అవ్వదు. సో టెంపరేచర్ టైంతో పాటు చేంజ్ అవ్వదు, టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి గ్రాఫ్లో దాన్ని రిప్రజెంట్ చేయలేము. సో గ్రాఫ్లో ఎప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో మనం తీసుకునేది ఏంటంటే వాల్యూస్ ఏదైతే చేంజ్ అయిపోతున్నాయో ఆ వాల్యూస్ తీసుకుంటాం, ఎందుకంటే వాటి యొక్క చేంజ్ ఎలా ఉందో అండర్స్టాండ్ చేసుకోవడం కోసం, అంతే కదా. సో కాబట్టి మనకి ఇక్కడ చూస్తే కనుక ఇది ఎక్స్, ఇది వై, ఆ ఎక్స్ అండ్ వైని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఖచ్చితంగా ఎక్స్ ప్లేస్లో కానీ వై ప్లేస్లో కానీ టెంపరేచర్ అయితే ఉండదు, ఎందుకంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఈ టెంపరేచర్ అనేది ఇక్కడ ఉండదు అనమాట. సో టెంపరేచర్ మధ్య గ్రాఫ్ అనేది ఉండదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అండ్ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఒక్క విషయం తెలిస్తే మీకు అర్థమైపోతుంది స్టూడెంట్స్ ఈజీగా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. అవును, సో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లోని పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అంటాం, ప్రెషర్ వాల్యూమ్ వేరియబుల్స్ అని, అండ్ అవి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని. సో ఫైనల్లీ మనం గ్రాఫ్ ఐసోథర్మల్కి సంబంధించి గ్రాఫ్ ఇస్తే ఇట్ ఈస్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా? కావాలంటే మన వెరిఫై మిషన్ అడుగుదాం, మనం చెప్పింది తప్ప రైట్ అని. ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అనమాట. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం మనం. ఏ కార్నాట్ ఇంజన్ హ్యావింగ్ an efficiency 1/5 as a heat engine is used as a refrigerator. If the work done on the system is 50 joules, the amount of energy absorbed from the reservoir at low temperature is.
సో ఇప్పుడు ఒక కార్నాట్ ఇంజిన్ ఉంది. దాన్ని మనం కార్నాట్ ఇంజిన్ హ్యావింగ్ అన్ ఎఫిషియన్సీ 1/5, దాని యొక్క ఎఫిషియన్సీ 1/5 అంట. ఎప్పుడైతే ఈ కార్నాట్ ఇంజిన్ని మనం హీట్ ఇంజిన్ లాగా వర్క్ చేపించామో, హీట్ ఇంజిన్‌లా వర్క్ చేపించామో అప్పుడు దానికి ఎఫిషియన్సీ అనేది 1/5 ఉందంట. సో ఇప్పుడు అదే కార్నాట్ ఇంజిన్ మనం ఏం చేస్తామంటే రిఫ్రిజిరేటర్ లాగా వర్క్ చేపిస్తాం. స్టూడెంట్స్. ఓకేనా? సో రిఫ్రిజిరేటర్ వర్క్ చేసినప్పుడు ఇఫ్ ద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ 50 జౌల్స్. సో రిఫ్రిజిరేటర్ తెలుసు కదా, మనం ఎక్స్టర్నల్‌గా వర్క్ చేయాలి. సపోజ్ ఆ చేసిన వర్క్ డన్ అనేది కనుక 50 జౌల్స్ అనుకోండి. సో 50 జౌల్స్ వర్క్ మనం ఎక్స్టర్నల్‌గా చేస్తే అండ్ ఈ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్‌ని బట్టి అది ఎంత అబ్జర్వ్ చేస్తుంది హీట్ ఎనర్జీ అని చెప్పవచ్చు. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద రిజర్వాయర్ ఎట్ లో టెంపరేచర్ ఈజ్. సో లో టెంపరేచర్లో ఉన్న ఆ రిజర్వాయర్ దగ్గర నుంచి ఎంత హీట్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకున్నాం అది మనకు తెలియాలి స్టూడెంట్స్. సో దీనికోసం మనకి బీటా వాల్యూ తెలిస్తే బాగుంటుంది అనమాట. సో ఒకవేళ తెలియకపోయినా ప్రాబ్లం లేదు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఏమైనా తెలుస్తుంది అంటారా? 90 జౌల్స్, 99, 200, 11 జౌల్. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం అసలు హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంతంట? 1/5 అంట. సో నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అంట. దట్ ఇంప్లైస్ నీటా అంటే ఏంటి? విచ్ ఇస్ నథింగ్ బట్ T1 మైనస్ T2 బై T1 ఉంటుంది. T1 క్యాన్సిల్ అయిపోతే 1 - T2 బై T1 అని వస్తుంది. 1 - T2 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు 1/5 అనమాట. సో దీని నుంచి T2 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? అది ఎటు వెళ్ళిపోతే 1 - 1/5 అవుతుంది. 1 - 1/5 అవుతుంది, విచ్ ఈస్ 4/5 అవుతుంది T2 బై T1 అనేది. సో ఇదంతా ఎఫిషియన్సీకి సంబంధించింది, హీట్ ఇంజిన్కి సంబంధించింది. అయితే అవర్ మెయిన్ ఏమేంటంటే కనుక రిఫ్రిజిరేటర్కి సంబంధించింది, దాని యొక్క వర్కింగ్ గురించిన కాన్సెప్ట్ స్టూడెంట్స్ ఇక్కడ. సో ఈ రిఫ్రిజిరేటర్ గురించి దగ్గర మనం చూసుకుంటే కనుక ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ సో ఈ రిఫ్రిజిరేటర్కి వచ్చేప్పటికి మన ఫార్ములా ఏంటంటే W/Q ఈజ్ ఈక్వల్స్ టు T1/T2 - 1 అనమాట. T1/T2 - 1. సో ఇది రిఫ్రిజిరేటర్ అనమాట స్టూడెంట్స్. సో దీంట్లో మనకి T1/T2 వాల్యూ తెలుసు, అంటే T2/T వాల్యూ తెలుస్తుంది కదా. అండ్ Q అంటే ఎంత హీట్ ఎనర్జీ అది అబ్జర్వ్ చేసుకుంది. ఇక్కడ చెప్పారు కదా మనకి, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎంత వర్క్ డన్ చేస్తారో వాళ్ళు ఇచ్చారు. సో 50 జౌల్స్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు. సో గివెన్ W ఈజ్ ఈక్వల్స్ టు 50 జౌల్స్, T1/T2 ఈజ్ ఈక్వల్స్ టు 5/4. ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి Q వాల్యూ వస్తుంది అనమాట. సో Q వాల్యూ ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా? సపోజ్ మనం కనుక చేసాం అనుకోండి, ఏమైతే ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనకు కావాల్సింది Qవే కదా. సో Q/W ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? T1 - T2 బై స్టూడెంట్స్. సో వీ హ్యావ్ టు డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో Q ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే కనుక W ఇది అటు వెళ్ళిపోతుంది కదా స్టూడెంట్స్. W ఇంటూ T2 డివైడెడ్ బై T1 - T2 అనమాట. ఇది మనకి వచ్చే వాల్యూ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో దీని ఇంకా డినామినేటర్లో మనం రాసుకోవాలి అనుకుంటే కనుక W డివైడ్ బై T1/T2 - 1 అని రాసుకోవాలి. సో T1/T2 - 1 అని రాసుకుంటే T1/T2 ఏమో 5/4. సో 5/4 - 1 అయితే దట్ ఈస్ నథింగ్ బట్, సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో మనకి ఫార్ములా ఉంది కదా, అంత వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆన్సర్ చేసి ట్రై చేసి చూడండి. మనమైతే ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. సో మనకి ఆన్సర్ వచ్చేసి 200 జౌల్స్ వస్తుంది అనమాట. ట్రై చేయండి. ఓకేనా? ఆల్మోస్ట్ అంతా చెప్పేశాను మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ అండర్గోయింగ్ అడియాబాటిక్ చేంజెస్. సో గ్యాస్ యొక్క స్పెసిఫిక్ హీట్ గురించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. ఓకేనా? సో ఎప్పుడు అంటే కనుక ఒకవేళ ఆ గ్యాస్ కనుక ఇడియాబాటిక్ చేంజ్ జరిగితే, ఓకేనా? సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ వెన్ వాటి సిచ్యువేషన్ ఏంటంటే ఇడియాబాటిక్ సిచ్యువేషన్లో ద కేస్ ఆఫ్ ఇడియాబాటిక్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ అనమాట. సో ఇడియాబాటిక్ అంటే ఏంటి మనకు తెలుసు, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు అనమాట. సో dQ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 అయిపోతుంది.
ఇటువంటి సిచ్యువేషన్లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎంత అవుతుంది? సో ఇది 0 అవుతుందా, ఇన్ఫినైట్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా? ఏమనుకుంటున్నారు మీరు? వాట్ యూ థింక్ అబౌట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్? సో గెస్ చేయండి స్టూడెంట్స్, వాట్ హ్యాపెన్స్ టు ఇట్? ఆల్రెడీ నేను కొంచెం క్లూ అయితే ఇచ్చాను. సో మీకు రాలేదంటే ఇంకొంచెం క్లూ కూడా ఇద్దాం. బట్ ఈలోపు ట్రై చేయండి, ఈలోపు కామెంట్ చేయండి. 12th క్వశ్చన్ అని పెట్టి ఏ ఆర్ బి ఆర్ సి లైక్ దట్ అలా మీరు ఆప్షన్స్ పెట్టండి. సో ఒక్కలే ఒకసారి 12 ఏ పెట్టి కాసేపు వచ్చినాక 12 బి పెట్టి అలా ఒక్కలే అని ఆన్సర్లు పెట్టొద్దు స్టూడెంట్స్, ఓకేనా? ఎంసెట్ ఎగ్జామ్లో ఇలాంటి పనులు కూడా చేస్తారు చాలామంది. ఏంటంటే ఒకటి పెట్టాలి తెలియక మొత్తం 4 బబుల్ చేసేస్తారనమాట. ఆన్లైన్లో అయితే 4 క్లిక్ చేస్తారు. ఆన్లైన్ అయితే తీసుకోవద్దు స్టూడెంట్స్. బట్ వన్స్ అపాన్ టైం మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే అందరూ ఇలా బబుల్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట 4. సో అలా 4 బబుల్ చేస్తే ఏదో ఒకటి రైట్ అవుతుంది అనుకుంటారు. సో అలా చేసుకుంటే కనుక మనకి అసలు వాల్యుయేషన్ చేయరనమాట. సో ఇప్పుడు మనం వచ్చేద్దాం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ అండర్గోయింగ్ ఎడియాబాటిక్ చేంజ్. సో మనం వెరిఫై మిషన్ ఆన్సర్ అడిగేద్దాం చూడండి, చెప్పేస్తుంది మనకి టక్ మనీ. ఎస్ ఇట్ ఈస్ 0. అదేంటి సార్ అనుకుంటారేమో. అవును. సో ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ సితో రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఎస్తో రిప్రజెంట్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద. సో అది 0 ఎందుకంటే డీక్యూఏ 0 అయిపోయింది. డీక్యూ అనేది మనకి 0 అయిపోయింది అనమాట. సో అందుకే స్పెసిఫిక్ హీట్ కూడా మనకి 0 అయిపోద్ది స్టూడెంట్, ఓకేనా? ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉండదు కదా. హీట్ ఎనర్జీలో చేంజ్ ఉన్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి 0 అనమాట. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద ఐడియల్ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఐసోథర్మల్లీ దెన్ ఇట్స్ ప్రెషర్. సో ఒక ఐసోథర్మల్ కండిషన్ ఏంటి? ఐసోథర్మల్ కండిషన్ అంటే ఏంటి? టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఇటువంటి ఐసోథర్మల్ కండిషన్లో ఏ గ్యాస్ తీసుకున్నారు? ఐడియల్ గ్యాస్ తీసుకున్నారు. ఓకే, అండ్ ఈ ఐడియల్ గ్యాస్ని ఏం చేశారు? కంప్రెస్ చేశారు. సో కంప్రెస్ చేశారు. సో ఎక్స్పాన్షన్ కంప్రెషన్, ఎక్స్పాన్షన్ కంప్రెషన్. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆలోచించండి. డ్యూరింగ్ ద కేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజెస్. అదే కంప్రెషన్ అప్పుడు ఏమవుతుంది? డ్యూరింగ్ ద కేస్ ఆఫ్ కంప్రెషన్ వాల్యూమ్ కంప్రెస్ చేసేసాను నేను, అప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో వాల్యూమ్ డిక్రీజెస్. సో ఎప్పుడైతే మీరు ఐడియల్ గ్యాస్ తీసుకున్నారో అండ్ ఆ ఐడియల్ గ్యాస్ని కంప్రెస్ చేశారో దాని యొక్క వాల్యూమ్ తగ్గిపోతుంది. అండ్ అదే ఐడియల్ గ్యాస్ని మీరు ఎక్కడ కంప్రెస్ చేస్తున్నారు? ఐసోథర్మల్గా కంప్రెస్ చేస్తున్నారు. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టి వాల్యూమ్ని మీరు తగ్గిస్తున్నారు, ఓకేనా? టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టి వాల్యూమ్ని మీకు తగ్గిస్తున్నారు. సో ఐసోథర్మల్ కండిషన్లో మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే బాయిల్స్ లా ఉంది కదా, బాయిల్స్ లా. సో బాయిల్స్ లా ఏం చెప్తుంది మనకి? PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది. బాయిల్స్ లా వచ్చేసి PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది, అవును కదా? సో ఇప్పుడు ఏమవుతుంది? PV ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ చెప్తుంది. సో కాబట్టి మనకి ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి ప్రెషరు వాల్యూమ్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయిందనుకోండి వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ డిక్రీజ్ అయిందనుకోండి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఎప్పుడు? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ బాయిల్స్ లాలో కూడా కండిషన్ ఏంటి? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, ఓకేనా? బాయిల్స్ లా కండిషన్ ఏంటి? టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అప్పుడు ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పారు మనకి? గ్యాస్ని కంప్రెస్ చేసామని చెప్పేశారు. కంప్రెస్ చేస్తే వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో వాల్యూమ్ తగ్గిపోతుంది కాబట్టి వాల్యూమ్ తగ్గింది కాబట్టి బాయిల్స్ల ప్రకారం ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది ఏమవుతుంది? ఎస్, ఆప్షన్స్ ఇస్తా అని చెప్పండి. అసలు ఫస్ట్ ఆప్షన్ అదే అనమాట. ఇంక్రీజెస్, డిక్రీజెస్, రిమైన్స్ ద సేమ్. ఫస్ట్ ఇంక్రీజెస్ అండ్ దెన్ డిక్రీజెస్. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భలే 4th ఆప్షన్ ఇచ్చారు చూసారు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి అప్పుడు మీరేమనుకుంటారు తెలుసా? సో ఇంక్రీజ్ అనేది మీకు తెలుసు, ఇదేంటి ఫస్ట్ ఇంక్రీజ్ నెక్స్ట్ డిక్రీజ్ వచ్చింది. ఒకవేళ మనకు తెలియదేమో, ఫస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వరకే మనం చదువుకున్నామేమో, ఆ తర్వాత అది డిక్రీజ్ అవుద్దేమో మనం అనుకుంటాం స్టూడెంట్స్. బట్ ఇట్ విల్ నాట్ డిక్రీజ్ అనమాట, ఇట్ విల్ ఇంక్రీజ్. కావాలంటే మన వెరిఫై మిషన్ అడిగేద్దాం చూడండి. ఇట్ విల్ ఇంక్రీజెస్ అనమాట, అంతే. డిక్రీజ్ అవ్వడం అనేది ఉండదు స్టూడెంట్స్. సో ఇది కాన్సెప్ట్ క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, సింపుల్. PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ బాయిల్స్ లా ప్రకారం. బాయిల్స్లో ఏం చెప్తుంది? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర PV ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్తుంది, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మేబీ మీకు ఐసోథర్మల్లీ కాకుండా ఇడియాబాటికల్లీ ఇచ్చాడు అనుకోండి.
అప్పుడు హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ అవుతుంది అనమాట. లేదంటే ఐసో కోరిక్ ఇచ్చారనుకోండి, వాల్యూమ్ కాన్స్టెంట్ అవుతుంది. అలా మీరు ఆలోచించండి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ కంటైనర్ ఫర్ ఏ గ్యాస్ డ్యూరింగ్ ఏడియాబాటిక్ ప్రాసెస్? సో ఏడియాబాటిక్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక గ్యాస్ని ఏడియాబాటిక్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఏది బెస్ట్ కంటైనర్, ఏ కంటైనర్లో పెట్టడం ద బెస్ట్ థింగ్ అనమాట. సో గ్లాస్ వెజలా, అంటే గాజు వెజల్లో పెట్టడం బెటరా, లేదంటే కాపర్ వెజల్లో పెట్టడం బెటరా, లేదంటే వుడ్ వెజల్లో పెట్టడం బెటరా, లేదంటే థర్మో ఫ్లాస్క్లో పెట్టడం బెటరా ఆ గ్యాస్ని? ఏం లేదు, మనం ఏంటంటే ఏడియాబాటిక్ ప్రాసెస్ చేయాలనుకున్నాం. ఒక గ్యాస్ తీసుకున్నాం, దాన్ని ఏడియాబాటిక్ ప్రాసెస్లో చేయాలనుకున్నాం. అంటే ఏడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? హీట్ ఎనర్జీ dq = 0 అనమాట. చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ అనేది 0. అంటే సరౌండింగ్స్ నుంచి లోపలికి హీట్ ఎనర్జీ రాకూడదు, లోపల నుంచి సరౌండింగ్స్కి హీట్ ఎనర్జీ వెళ్ళకూడదు. సో అది ఏడియాబాటిక్ ప్రాసెస్ యొక్క కండిషన్స్. సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయగలిగిన ఒక కంటైనర్ ఏంటి? ఎటువంటి కంటైనర్ మనం తీసుకోవాలి? గ్లాస్ కంటైనర్ తీసుకోవాలా, లేదంటే కాపర్ కంటైనర్ తీసుకోవాలా? ఏ కంటైనర్ తీసుకున్నప్పుడు మనకి కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి? ఏ కంటైనర్ తీసుకున్నప్పుడు బయట ఉన్న హీట్ ఎనర్జీ లోపలికి రాదు, లోపల ఉన్న హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళదు? సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే, ఆ ఏడియాబాటిక్ ప్రాసెస్ అనే కండిషన్ని సాటిస్ఫై చేసే ఆ కంటైనర్ ఏంటి? గ్లాస్తో చేసిందా, కాపర్తో చేసిందా, వుడ్తో చేసిందా, థర్మోస్ ఫ్లాస్క్తో చేసిందా? సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. సో నాకు తెలుసు మీరు దీని ఆప్షన్ని కామెంట్స్లో టక్ 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 అని పెట్టేస్తారు. ఏమని పెట్టేస్తారు? 14D డి అని పెట్టేస్తారు. ఎస్, వెరిఫై థర్మోస్ ఫ్లాస్క్. సో థర్మో ఫ్లాస్క్ బాటిల్స్ తెలుసు కదా, మనం హాట్ వాటర్ పోస్తే అవి హాట్ వాటర్ లానే ఉంటాయి, కోల్డ్ వాటర్ పోస్తే కోల్డ్లా ఉంటాయి. ఎందుకు? వాటి యొక్క టెంపరేచర్, లోపల ఏదైతే ఉందో వాటరు సరౌండింగ్స్ టెంపరేచర్స్తో మ్యాచప్ అవుతుంది అనమాట. అంటే బయట నుంచి హీట్ ఎనర్జీ లోపలికి రాదు, లోపల నుంచి హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళదు. సో అది మనం ఏడియాబాటిక్ ప్రాసెస్ చేయడానికి బెస్ట్ కంటైనర్ అనమాట, ఎందుకంటే మన కండిషన్ అలాంటిది. సో ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ జనరల్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్? సో వీటిలో ఏది స్లో ప్రాసెస్? ఐసోథర్మల్ ప్రాసెస్ స్లో ప్రాసెసా, ఏడియాబాటిక్ ప్రాసెస్ స్లో ప్రాసెసా, ఐసోబారిక్ ప్రాసెస్ స్లో ప్రాసెసా, ఐసోకోరిక్ ప్రాసెస్ స్లో ప్రాసెసా? ఏది స్లోగా జరిగే ప్రాసెస్ అని మీరు అనుకుంటున్నారు స్టూడెంట్స్? సో ఈ ప్రాసెస్ అనేది చాలా క్వశ్చన్స్ వచ్చాయి స్టూడెంట్స్ ఇప్పటికే మీకు ప్రీవియస్ ఇయర్స్లో. సో ఈ ప్రాసెస్ గురించిన కంప్లీట్ ఐడియా మీకు ఉండాలన్నమాట. ఏది స్లో ప్రాసెస్? ఐసోథర్మలా, ఐడియాబాటికా, ఐసోబారికా, ఐసోకోరికా? వాట్ యూ థింక్? సరే మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఐసోబారిక్ తీసుకున్నాం అనుకోండి, ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఐసోకోరిక్ తీసుకోండి, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏడియాబాటిక్ తీసుకుంటే క్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతాను ఒక క్వశ్చను, ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టడం కష్టమా, వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టడం కష్టమా, హీట్ ఎనర్జీని కాన్స్టెంట్గా పెట్టడం కష్టమా, ఐసోథర్మల్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టడం కష్టమా? ఏది కష్టం? విచ్ ఈస్ ద టఫెస్ట్ ప్రాసెస్ వీటిలో? వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టాలంటే సింపుల్, జస్ట్ వాల్యూమ్ని అలా చేంజ్ చేస్తాం. మళ్ళీ ఏమంటే వాల్యూమ్ని చేంజ్ కావాలంటే మళ్ళీ వెంటనే చేసేస్తాం. ఇప్పుడు ఇంత వాల్యూమ్ ఉంది, కొంచెం పెద్ద వాల్యూమ్ కావాలంటే జస్ట్ ఇలా ఎక్స్పాండ్ చేస్తాం. అది సిలిండర్ పిస్టన్ తీసుకున్నాం అనుకోండి స్టూడెంట్స్, ఒక పిస్టన్ తీసుకున్నాం అనుకోండి సపోజ్, మన థర్మోడైనమిక్స్ అంతా కూడా సిలిండర్ పిస్టనే కదా. ఇప్పుడు వాల్యూమ్ V1 ఉంది, ఇది వాల్యూమ్ కావాలంటే ఏం చేస్తాం? ఈ పిస్టన్ ఇక్కడ సింపుల్గా జరిపేస్తాం, ఇలా 1 మినిట్లో జరిపేస్తాం. సో వాల్యూమ్ చేంజ్ అయిపోతుంది. సో వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టాలంటే పెట్టొచ్చు. ఈ వాల్యూమ్ కావాల్సి ఈ వాల్యూమ్ ఉంచొచ్చు, మళ్ళీ ఈ వాల్యూమ్ని మళ్ళీ చేంజ్ చేసి ఇంకో వాల్యూమ్ చేయొచ్చు. ఇట్ నాట్ ఎ స్లో ప్రాసెస్. ఈ వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టి వాల్యూమ్ని చేంజ్ చేయడానికి మనం దాన్ని స్లోగా ఏమైనా తీసుకువెళ్ళాల్సిన పని ఉందా? లేదు, ఫాస్ట్గా చేసేయచ్చు. ఇట్ ఈస్ అ ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఐసోబారిక్ ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టడానికి కూడా కష్టపడాలా? లేదు. హీట్ ఎనర్జీని కాన్స్టెంట్గా పెట్టడానికి కష్టపడాలా? లేదు, ఎందుకంటే థర్మో ఫ్లాస్క్లో పెట్టేస్తే అయిపోతుంది. అదే టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టాలంటే కొంచెం యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఏ క్రిటికల్ వే ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే టెంపరేచర్ ఊరికే చేంజ్ అయిపోయే ఛాన్స్ అనేది మనకి ఉంటుంది అనమాట. అంటే హీట్ ఎనర్జీ బయటికి వెళ్తే టెంపరేచర్ తగ్గిపోతుంది, అప్పుడు మళ్ళీ దీనికి టెంపరేచర్ని ఇవ్వాలి. అంతే టెంపరేచర్ తగ్గకూడదంటే మనం ఏదైతే బయటికి వెళ్ళిందో అలాంటి హీట్ ఎనర్జీ మనం ఇవ్వాలి. లేదంటే ఒకవేళ బయట నుంచి హీట్ ఎనర్జీ ఏదైనా మార్గంలో వస్తే మళ్ళీ ఆ హీట్ ఎనర్జీ బయటికి పంపించాలి మనం. సో బ్యాలెన్స్ చేయాలి దాన్ని.
ఆ టెంపరేచర్ని. సో ఇట్ టేక్స్ ఎ టైమ్ అనమాట. ఇట్స్ కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట. సో అందుకే ఒకేసారి ఇలా సడన్గా చేంజ్ చేసామనుకోండి పిస్టన్ని, సో చాలా సడన్ చేంజెస్ వస్తాయి. అందుకే దాన్ని చాలా స్లో ప్రాసెస్లో మనం తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఐసోథర్మల్ ప్రాసెస్ ద స్లో ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ద ప్రాసెస్. ఏ ప్రాసెస్లో డెల్టా డబ్ల్యూ 0గా ఉంటుంది? అసలు నేను ఆప్షన్స్ ఇవ్వకుండా చెప్పాలి స్టూడెంట్స్ మీరు ఆన్సర్. మీరు ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్గా వినుంటే. చూద్దాం, ఆప్షన్స్ కూడా ఇస్తున్నా మీకు మీకోసం. ఐసోబారికా, ఐసోకోరికా, ఐసోథర్మల, ఐడియాబాటికా. ఇంకా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయను స్టూడెంట్స్, చెప్తున్నా కదా. కామెంట్ పెట్టండి. అసలు 3 seconds టైం కూడా వేస్ట్. అసలు ఐఎమ్ గివింగ్ యూ 2 seconds ఆఫ్ టైం. 1, 2 చాలు, అందరికీ తెలిసింది ఏంటిది అది, విచ్ ఈజ్ ఐసోకోరిక్ ప్రాసెస్. చెప్పుకున్నాం కదా వాల్యూమ్ కాన్స్టెంట్ అని, ఐసోకోరిక్, అందుకే వర్క్ డన్ అంటారు. సో వన్ ఆఫ్ ది ఈజెస్ట్ క్వశ్చన్స్. దట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇక్కడితో ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ వీడియో వచ్చేసి కైనెటిక్ థియరీ మీద. సో దాని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ చాప్టర్ నుంచి మీకు 1 మార్క్ క్వశ్చన్ రాబోతా ఉంది స్టూడెంట్స్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, comment below if you have any doubts. Have a nice day, keep smiling. Bye bye students.